ఒక ఆలోచన, జస్ట్ ఒక్క ఐడియా మొత్తం సమాజాన్నే మార్చేయగలదా అంటే అవును, మార్చేయగలదు. ఎందుకంటే చరిత్రను మార్చేది ఎప్పుడూ ఆయుధాలు కాదండి, ఆలోచనలే. అలాంటప్పుడు ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పవర్ఫుల్ ఆలోచన గురించి, ఆ ఆలోచన వెనకున్న ఒక గొప్ప సంఘ సంస్కర్త కథ గురించి తెలుసుకుందాం. ఒకే సమాజం, కాని ఇక్కడ మనకు రెండు వేరువేరు నిజాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అంతా కష్టాలే, మరోవైపు చూస్తేనేమో సంతోషాలు. మరి ఈ రెండింటి మధ్య ఉన్న అంతరానికి కారణమేమైయుంటుంది? వీటిని వేరుచేస్తున్నది ఏంటి అసలు? అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనమనుకున్న దానికన్నా చాలా సింపుల్, కానీ చాలా చాలా శక్తివంతమైనది. అదే విద్య. అవును, కేవలం ఈ ఒక్క పదమే ఒక తరంలో పెను మార్పుకు బీజం వేసింది. సరే, ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవాలి కదా. అంటే 20వ శతాబ్దం మొదట్లో హైదరాబాద్ ఎలా ఉండేది, అక్కడ భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్లు ఎలాంటి సామాజిక సమస్యల్ని ఫేస్ చేశారో ఒకసారి చూద్దాం. అంటే ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండేదంటే అదొక పెద్ద అడ్డుగోడలా ఉండేదన్నమాట. ఒకవైపు ఉన్నవాళ్లకు అన్ని రకాల అవకాశాలు, హక్కులు, కాని మరోవైపు ఉన్నవాళ్లకు కనీసం మనిషిగా గౌరవం కూడా దొరికేది కాదు. ఈ అన్యాయం, ఈ అసమానతే ఎన్నో జీవితాలను అక్షరాల చీకట్లోకి నెట్టేసింది. సరిగ్గా ఇలాంటి చీకటి పరిస్థితుల్లోనే ఒక వెలుగురేఖలా ఒక వ్యక్తి ముందుకొచ్చారు. మార్పుకు నాంది పలికారు. ఆయన కథే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. ఆయనే భాగ్యరెడ్డి వర్మ. చూశారు కదా, ఈయనే భాగ్యరెడ్డి వర్మ. ఆయన చదువుకున్నారు. ఆ చదువే ఆయన కళ్ళు తెరిపించింది. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు. దాన్ని ఎదిరించాలన్న ధైర్యాన్నిచ్చింది కూడా ఆ చదువే. ఫైనల్గా అదే ఆయన జీవిత లక్ష్యంగా మారిపోయింది. అయితే వర్మ కేవలం ఆవేశంతో ఊగిపోలేదు. ముందు అసలు సమస్య ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకున్నారు. దానికోసం మతగ్రంథాలు, చరిత్ర అన్నింటినీ లోతుగా స్టడీ చేశారు. తాను దేంతో ఫైట్ చేస్తున్నాడో క్లియర్గా అర్థం చేసుకున్నారు. అప్పుడు ఆయనకొక విషయం తెలిసొచ్చింది. అసలైన శత్రువు బయటెక్కడో లేడు, అది అజ్ఞానం. తన ప్రజల్ని పట్టిపీడిస్తున్న అసలు సమస్య అజ్ఞానమే అని గ్రహించారు. ఓకే, సో సమస్యేంటో తెలిసింది. మరి వర్మ దగ్గరున్న సొల్యూషనేంటి? ఆయన దాన్ని ఎలా ఆచరణలో పెట్టారు? ఇప్పుడు మనం కథలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం. చూడండి, వర్మ పోరాటం కేవలం ఒక్కదానిమీద కాదు, అది బహుముఖంగా సాగింది. అప్పట్లో ఉన్న దేవదాసి వ్యవస్థలాంటి దారుణమైన సాంఘిక దురాచారాలపై పోరాడారు. మద్యపానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతకన్నా ముఖ్యంగా విడివిడిగా ఉన్న వేర్వేరు వర్గాలన్నింటినీ ఒక్కచోటికి చేర్చారు. వాళ్లలో ఆలోచననే నిప్పును రగిలించారు. జస్ట్ ఈ నంబర్ చూడండొకసారి, 3348. మళ్ళీ చెప్తున్నా, 3348. ఇన్ని బహిరంగ ప్రసంగాలిచ్చారట ఆయన తన జీవితకాలంలో. ఆలోచించండి, ఆయన డెడికేషన్కి, ఆయన నిరంతర పోరాటానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి మనకి? సో ఇన్ని చేసినా ఆయన నమ్మిన కోర్ బిలీఫ్ ఒకే ఒక్క విషయం. అదేంటంటే ప్రజలు తమ కాళ్లమీద తాము నిలబడాలన్నా, వాళ్లకు నిజమైన స్వేచ్ఛ రావాలన్నా, వాళ్లు సాధికారత సాధించాలన్నా దానికి ఉన్న ఏకైక మార్గం విద్య, ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్లను కాపాడుతుందని ఆయన బలంగా నమ్మారు. సరే, మరి ఇంత కష్టపడ్డారు కదా, వర్మ కృషి ఎలాంటి మార్పును తీసుకొచ్చింది? దాని ప్రభావం ఎంతకాలం నిల్చింది? చరిత్రలో ఆయన స్థానమేంటి? దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి, చైతన్యం. వర్మ లక్ష్యం కేవలం కొన్ని రూల్స్ మార్చడమో, సంస్కరణలు తేవడమో కాదు. ఆయన తన ప్రజల్లో ఈ చైతన్యం తీసుకురావాలి అనుకున్నారు. చైతన్యమంటే ఏంటి? అదొక మేల్కొలుపు. వాళ్ల ఆలోచన విధానంలోనే ఒక ఫండమెంటల్ చేంజ్ తీసుకురావాలనుకున్నారు. నిజానికి వర్మ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క కొటేషన్ చాలు. హిందువులు తమ చరిత్రను రాయాలనుకుంటే సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. చూసారా, చరిత్రలో ఆయన స్థానం ఎంత గొప్పదో ఈ ఒక్క వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది. ఈ రెండు చిత్రాలు పక్కపక్కన పెట్టి చూస్తే వర్మ ఆశించిన మార్పేంటో మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఒకవైపు కష్టాలతో కూడిన జీవితం, మరోవైపు చదువు, జ్ఞానం ద్వారా వచ్చే సాధికారత, ఆ చైతన్యం. ఆ ప్రయాణమే ఆయన లక్ష్యం. చూడండి,
100 సంవత్సరాల క్రితం భాగ్యరెడ్డి వర్మ చూపిన మార్గం ఈరోజుకి మనకు వర్తిస్తోంది. మరిప్పుడు ఆలోచించండి. ఈరోజు మన సమాజంలో మార్పు తీసుకురావాలంటే మన చేతిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ టూలేది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.